శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాల గురించి పరిశీలిద్దాం. మరి ఈ వారంలో మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు 6వ స్థానంలో సంచరించడం, అది శత్రుస్థానం అవటం వలన జాతకుడికి ఒక విధంగా దగ్గర బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ వారం జాతకుడు ఇతరులతో వివాదాలు పెట్టుకోవడం కానీ, అనవసరంగా వాళ్ళతో మాట్లాడి చిన్న చిన్న విషయాలు పెద్ద చేసుకోకుండా సామరస్య ధోరణిలో వ్యవహరించడం మంచిది. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా కొంతవరకు రుణదాతల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదో కారణం వల్ల సమయానికి ఇన్స్టాల్మెంటు పే చేయలేకపోవడం కానీ, దాన్ని మర్చిపోవడం కానీ జరగడం వల్ల ఒక విధమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వార్తలు వినవలసి ఉంటుంది. ఈ విషయంలో కూడా జాతకుడు అప్రమత్తంగా ఉంటూ ఏమైనా జ్యూస్ అలాంటివి ఏమైనా ఉన్నా, మనం ఎవరి దగ్గరైనా స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర అయినా చేబదులు తీసుకొని మర్చిపోయి ఉన్నా అది వెంబటనే వాళ్ళకి పే చేయడం మంచిది. లేదంటే వాళ్ళు ఏదో విధంగా నిందించే అవకాశం ఉన్నది. అంటే పెద్ద నష్టం అయితే లేదు, కానీ ఏదో విధంగా చిన్నగా మనల్ని విమర్శించాలని, మనం తక్కువ చేయాలనే భావనతో మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ఏమైనా ఉంటే వాటిని సెటిల్ చేసుకోవడం మంచిది. అలాగే మనకి ప్రస్తుతం వాక్ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వక్రగమనం ఉండడం వల్ల జాతకుడు చెప్పినటువంటి విషయాల్ని ఎదటివారు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అంటే మీరు మంచి చెప్పినా కూడా అది వేరే విధంగా వాళ్ళు అర్థం చేసుకొని మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, నిందించే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు మాట్లాడటంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మాట్లాడే విషయంలో కూడా స్ట్రూట్గా పాయింట్ చెప్తేనే మంచిది తప్ప ఎక్కువగా మాట్లాడటం వల్ల అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. బట్ అదే సేమ్ టైం ఏంటంటే జాతకుడికి కొంతవరకు అనూహ్యంగా కొంత ధనం వచ్చే అవకాశం ఉంది. అది ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల అవ్వచ్చు, గతంలో మీరు ఉద్యోగం చేసిన విషయంలోనూ ఏదో ఆగిపోయినటువంటి జీతాలు, పిఎఫ్లో బోనస్ లాంటివి ఒకేసారి లంసంగా అమౌంట్ రావచ్చు. లేదంటే మీరు గతంలో ఎవరికైనా రుణం ఇచ్చి ఉంటే వాళ్ళు చక్కగా వడ్డీతో సహా ధనాన్ని మీకు ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే పెద్ద మొత్తంలో ఎసెట్ పొందడం వల్ల మీరు ఊహించిన విధంగా ఎక్కువ ధనం రావడం, ఆ వచ్చిన ధనం కోసం కుటుంబ సభ్యుల మధ్య ఒక విధమైనటువంటి అభిప్రాయ భేదాలు, విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. అంటే అది ధనం పంచుకునే విషయంలో కానీ, ఎవరైనా ఆ కుటుంబ సభ్యుడు ధనం అవసరం ఉండి కావాలని కానీ, ఈ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు ఈ ఆర్థిక సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చాలా వరకు వచ్చిన ధనాన్ని కొంత రహస్యంగా ఎవరికి తెలియకుండా ఉంచుకోవడం మంచిది. మీకు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వండి, పర్వాలేదు, కానీ అది ఒకేసారి పబ్లిక్ చేయడం వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. దానికోసం కొంత గోప్యంగా ఉంటే మంచిది. సో అలాగే మరి ఈ సమయంలో మీరు ఏదైనా వచ్చిన ధనంతో స్థిరాస్తి ఏమైనా కొనడం కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ మీ యొక్క ఫ్యూచర్ అవసరాల కొరకు ఏదైనా భూమి స్థిరాస్తి కొనడం దీనికన్నా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా లిక్విడ్ క్యాష్ మాత్రం మీ దగ్గర ఉంచుకోవడం వలన ఈ బంధువులతో ఏదో విధంగా విరోధం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి, మంచిది. బట్ ఏదైనా స్థిరాస్తి కొనుక్కుంటే వెరీ గుడ్గా ఉంటుంది. అలాగే పెళ్లి విషయంలో కూడా మరి కొంతవరకు వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొంతవరకు సరైనటువంటి క్లారిటీ లేకపోవడం, వచ్చిన సంబంధం ఏదో విధంగా రిజెక్ట్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఈ పెళ్లి విషయంలో ఖచ్చితమైనటువంటి అభిప్రాయం తీసుకుంటే తప్ప వివాహాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఏదో విధంగా అవగాహన లోపం కానీ, అభిప్రాయ భేదాలు కానీ వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్నగా ఉంటే తప్ప పెద్దగా ఏమీ విడిపోయేదాకా ఇంకో దాకా ఉండవు. ఏదో ఎడముఖం పెడముఖంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ వారం అంతా కూడా. ఇక ముఖ్యంగా మరి అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం, ఇది స్త్రీలకి చాలా అనుకూలించే సమయం. ఎవరైతే స్త్రీలు ఉద్యోగ ప్రయత్నం కొరకు కానీ, వివాహ ప్రయత్నం కానీ ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మరి గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. అటు విదేశంలో ఉన్నటువంటి వివాహం కానీ, లేదంటే మీరు ఉన్నటువంటి నివాసానికి కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి హస్బెండ్ కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఏంటంటే శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి ఇది స్త్రీల మీద ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే శుక్రుడు ఇప్పుడు మరి జలరాశిలో మకర రాశిలో ఉండడం, కుజుని యొక్క దృష్టి పొందడం, ఇవన్నీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి
వివాహ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే అష్టమం అన్నది స్త్రీకి మంగళ స్థానం అవుతుంది. శుభగ్రహం అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు వివాహ జీవితంలో సౌఖ్యంగా ఉండడం, వివాహం కాని వాళ్ళకి వివాహం జరగడం జరుగుతుంటుంది. కాబట్టి స్త్రీల విషయంలో మాత్రం ఈ శుక్రుని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఏదైనా కొద్ది ప్రయత్నంతో ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంటుంది. ఎప్పుడైనా మనకి జాతకం అనుకూలంగా ఉండి టైం బాగున్నప్పుడు చిన్న ప్రయత్నంతో గొప్ప పని నెరవేరుతూ ఉంటుంది. అదే జాతకం అనుకూలంగా లేనప్పుడు ఎంత కష్టపడ్డా కూడా చిన్న పని కూడా జరగదు. ఇదే జాతకం చూసుకొని మంచి చూసుకొని ప్రయత్నం చేయడం వల్ల చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. జాతకులు ఏ రాశి వారైనా వారి యొక్క గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి, గ్రహాల యొక్క దోషాల నుంచి బయటపడడానికి ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమాలు, ఏదో ఒక పుణ్య రోజులు రావడం జరుగుతూ ఉంటుంది. అవి ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే జాతక దోషాల నుంచి బయటపడమే కాక గ్రహాల యొక్క అనుకూలత కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మార్గశిర మాసం. మనకి ఈ మార్గశిర మాసంలో వైష్ణవ దేవాలయాలు, విష్ణుమూర్తి దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దర్శించడం వల్ల జాతకుడు ఎక్కువ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులకి ఈ మాసంలో మీరు ఏదైనా ఒక వైష్ణవ దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విధి విధానంగా అర్చన చేయించుకోవడం కానీ, ఎక్కువగా స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలు మాల ఇవ్వడం కానీ, తులసి దళాలతో పూజించడం కానీ చేయడం వల్ల జాతకుడికి అంటే మనకి విష్ణు భగవానుడు తలుచుకుంటే అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వగలడు. అలాగే జాతకం దోషాలతో సంబంధం లేకుండా ఎంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన అన్నది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కనీసం ఒక గురువారం కానీ, ఒక శనివారం కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల జాతకుడు తన దోషాల నుంచి బయటపడతాడు. అయితే ఈ వారంలో మనకి ఈ 18వ తారీఖున అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత సంకష్టాల చతుర్థి రావడం జరుగుతుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది. కాబట్టి అంటే ఏదైనా ఒక దేవుడు కానీ, ఒక దైవం కానీ, ఒక వరం కానీ, ఒక దేవత కానీ, నవగ్రహాలు కానీ జాతకుడికి అనుకూలంగా ఇవ్వాలన్నా, ఒక వరాన్ని ఇవ్వాలన్నా కూడా విఘ్నేశ్వరుడు యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. విఘ్నేశ్వరుడికి అనుమతి లేకుండా ఎవరు ఏ దేవత కూడా జాతకుడిని అనుగ్రహించలేదు. అలాగే జాతకుడు కూడా ఫలితాన్ని పొందలేకపోతుంటాడు. అందుకని భగవంతుడు ఇచ్చినవి మనకు పొందాలంటే కంపల్సరీగా విఘ్నేశ్వర ఆరాధన తప్పనిసరి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సంకష్టాల చతుర్థి రోజు మరి విధి విధానంగా వినాయకుడిని గరికతో అర్చించడం కానీ, ఉండ్రాలతో హోమం చేయడం కానీ, అంటే సాధారణంగా ఉదయం పూట చాలా దేవాలయాల్లో హోమం చేస్తూ ఉంటారు. ఈవినింగ్ మరి సాయంకాలంలో అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకం చూడడం వల్ల కూడా దోష పరిహారం అవుతుంది. కాబట్టి చేయలేని వారు అభిషేకాన్ని వీక్షించడం, అది కుదరని వారు ఇంట్లో గణపతి ఫోటో ముందు గరికతో కనీసం అష్టోత్తరంతో పూజ చేసుకున్న శీఘ్రంగా చిన్నగా పూజ చేసిన కేవలం సంకల్పం మాత్రాన అనుగ్రహించే దేవత విఘ్నేశ్వరుడు. కాబట్టి ఈ విఘ్నేశ్వరుడు ఆరాధనతో మనం ఇంచుమించుగా 2024 విడిచిపెట్టి 25లోకి వెళ్తున్నాం. కాబట్టి మరి కొత్తగా మనం రాబోయే సంవత్సరానికి ముందుగానే మనం ఇటువంటి దైవ కార్యక్రమాలు చేయడం వల్ల రాబోయే 25 చాలామందికి శుభం కలిగే అవకాశం ఉంది. స్వస్తి.